జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. దీపం వేడికి తాడు అంటుకొని తెగిపోతుంది కదా గురుగారు. అప్పుడే జాతక దోషం ఏ మేరకుందో తెలుస్తుంది విక్రాంత. చిన్నప్పుడు ఊర పిచ్చుకల్ని పట్టుకోవడానికి ఇలాగే చేసేవాళ్ళం. నీకు ఈ పిచ్చి చిన్నప్పటి నుంచి ఉందన్నమాట. ఇంకా అనలేదేంటా అని చూస్తున్నాను. ముందిక్కడ ఏం చేస్తున్నారో చూడనివ్వు సుమ్మి. గాయత్రక్క ఫోటో దగ్గరే తాడెందుకు కట్టారు? దీపం ఎందుకు పెట్టారో తెలుసుకోవచ్చా గురువుగారు? విశాల కన్న తల్లి గాయత్రీదేవి కాబట్టి తన బిడ్డ భవిష్యత్తుకైనా జాతకరీత్యా ఏదైనా దోషం కలుగుతున్నా తల్లి మనసు తల్లడిల్లిపోతుంది. ప్రజ్వరిల్లే జ్యోతి కాంతితో కొడుకు జాతకానికి కమ్మే చీకటిని పారదోలే వెలుగుని చిమ్మేలాగా చేస్తుంది. అది సాధ్యమే అంటారా గురువుగారు? ఖచ్చితంగా జరుగుతుంది. స్వామి, తాడు అంటుకుంటుంది. ఆశ్చర్యంగా ఉంది. తాడు అంటుకుంది కానీ తెగిపోలేదు. మంట కర్రను తాగితే అప్పుడు విడిపోతుంది. చాట బోర్ల పడింది. దాని కింద ఏముంది? జాతకం కాగితం పెట్టాం కదా స్వామి. చాట తీసి చూడు విశాల. అలాగే స్వామి. అప్పుడు కాగితానికి మంట అంటుకోలేదు, కానీ గాలి బూడిదైనట్టుంది స్వామి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.